డ్యూటీ అయిపోయింది కదా 15,000 మంది మీద కేసులు రెడీ అయ్యాయి. ఒక మాట సార్, పొల్యూట్ అయ్యిందని మీరు అన్నారు కదా, పొల్యూట్ చేసిన వాళ్ళు నిజంగా తప్పులు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, దాన్ని ఎవరు కూడా కాదనలా. కానీ అది మీకు ఒక రూలు నాకు ఒక రూల్ ఉండకూడదుగా. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇదే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళు పెట్టే పోస్టులు ఒకసారి మీరు చూడండి. వాళ్ళ అఫీషియల్ పేజ్ నుంచి విజయమ్మ గారిని మేము చంపడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు అనే తప్పుడు పోస్టులు పెడితే మరి ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా మీద తీసుకోవాలి కదా చర్యలు. ఆ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళ మీద, ఏదైతే అడ్డగోలుగా మార్ఫింగ్ ఫోటోలతో పెట్టే వాళ్ళ మీద తీసుకోవాలి కదా. మీరు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, గతంలో ఏమైంది? 5 సంవత్సరాల పాలనలో ఏం చేశారు సార్? మేము ఎవరైనా తప్పుడు పోస్టులు నిజంగా ఏది బోషిడికే అన్నాడు లేదని ఇంకొకళ్ళు అట్లాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఇచ్చాం, నోటీసులు ఇచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు, తర్వాత వాళ్ళు బెయిల్ మీద వచ్చారు. కానీ ఎక్కడైతే ప్రశ్నించినటువంటి గొంతుల మీద మేము అక్కడ కూడా అనగదొక్కే ప్రయత్నం చేయాలి. ఈ రోజు చూడండి సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఏం ప్రశ్నించడం ఏంటి, మేము ప్రశ్నించే గొంతుగా అంటే ఇప్పుడు సపోజ్ ఉంది 99 రూపాయలకే సుమో వచ్చింది, 99 రూపాయలకే షార్ట్ వచ్చింది, 99 రూపాయలకే కేరళ మాల్టెడ్ వచ్చింది, అబ్బా 99 రూపాయలకే ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయని నేను పోస్ట్ పెట్టాను సార్, తప్ప అని దానికి అరెస్ట్ చేసేస్తారా సార్? ఇక్కడ నాణ్యమైన విద్య అందట్లేదు, 99 రూపాయలకి మద్యం అందుతుందని ఒక ఆయన పోస్ట్ పెట్టాడండి, అరెస్ట్ చేశారు. 2018 సంవత్సరంలో నోట్ తీస్తారు, 2018, ఇది 24లో ఉన్నాం, 2018 అధికారంలో చంద్రబాబు నాయుడు. అప్పుడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ గారి మీద ఎవరో ఒక పోస్ట్ పెడితే, ఏదో ప్రశ్నిస్తా ఒక పోస్ట్ పెడితే దాన్ని ఒక రైతు షేర్ చేశాడు. తెనాలి నియోజకవర్గం వలభాపురం గ్రామానికి సంబంధించిన రైతు ఏది వాళ్ళు పెట్టిన పోస్ట్ని షేర్ చేశాడు. చేస్తే ఇప్పుడు కేసు పెట్టారు. 2018 ఎప్పుడు, 2024 ఎప్పుడు పోస్ట్ షేర్ చేశారు? మీకు కంటికి కనిపించట్లేదా? ఇప్పుడు ఎవరన్నా ఒక మాట సార్, బోరగడ్డ అనిల్ మాట్లాడారు. ఒక మాట సార్, బోరగడ్డ అనిల్ ని అరెస్ట్ చేయడం తప్పని మేము అన్నావా? బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? చూసుకుంటే కదా ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? బోరగడ్డ అనిల్కి మాకేం సంబంధం? మాకు చుట్టమని చెప్తున్నారు కదా ఆయన. సార్ వర్మ గారు మీరు కూడా నేను చుట్టమని చెప్తే చుట్టం అయిపోతారా? అరే మాట్లాడుతున్నప్పుడు లేదా మీరు ముఖ్యమంత్రి గారా మీకు పవన్ కళ్యాణ్ చుట్టమని చెప్తే చుట్టం అయిపోతాడా? ఎటువంటి సంబంధం లేదు, మాట్లాడుతున్నప్పుడు చర్యలు తీసుకోవాలి. మేము క్లియర్ గా మీ డిబేట్లలోనే మేము అధికారంలో ఉన్నప్పుడే ఇదే బోరగడ్డ అంశం వచ్చినప్పుడు మీ స్టూడియోలో కూర్చొని నేనే చెప్పాను, బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి కేసులు పెడతారు అని చెప్పి నేను చెప్పాను. ఎవరు ఇచ్చారు సార్? ఎవరు చెప్పాలి కదా. ఒక మాట చెప్తాను, ఇక్కడ కేసు తీసుకోకపోతే మనం కోర్టులకు వెళ్ళే అంశాలు ఉంటాయి. ఇప్పుడు మేము ప్రైవేట్ కేసులు కూడా వేస్తున్నాం. మరి నిజంగా వాళ్ళు ఆ రోజు బోరగడ్డ అనిల్ని వీళ్ళు కస్టడీలోకి తీసుకోవడం ఎటువంటి కేసు లేక తీసుకున్నారా? అప్పుడు కేసులు ఇప్పుడు వీళ్ళు ఒక మాట జరిగిందా? అప్పుడు కూడా బోరగడ్డ అనిల్ మీద కేసులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, బెయిల్ తెచ్చుకొని ఉండొచ్చు. ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంకో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉండొచ్చు. బోరగడ్డ అనిల్ ని కంపేర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అంతా ఈ విధంగా వ్యవహరించిందని ఎవడన్నా మాట్లాడితే నిజంగా వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడారు సార్. వర్రా రవీంద్ర రెడ్డి ఏం పెట్టాడండి? షర్మిల గారి మీద వర్రా రవీంద్ర రెడ్డి పెట్టలా. వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి విశాఖపట్నానికి చెందినటువంటి తెలుగుదేశం కార్యకర్త పెడితే మా గవర్నమెంట్ లోనే అరెస్ట్ చేశాం. తెలుసా మీకు ఆ విషయం? మా గవర్నమెంట్ లోనే అరెస్ట్ చేశాం. తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేశారు, తప్పుడు పోస్టులు పెట్టింది అతనే కదా. వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసిన అరెస్ట్ చేశాం. కానీ ఇప్పుడు ఏం చెబుతారా? వర్రా రవీంద్ర రెడ్డి షర్మిల గారి మీద అది అన్నాడు, ఇది అన్నాడు, ఇంకా తప్పుడు మాటలే. సో